ఉత్తరప్రదేశ్ గురించి మీకు చెప్పక మునుపు ఒక వీడియో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఉత్తరప్రదేశ్ లో అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు కనిపించాయి. మనిషి ఏం జరుగుతుంది అక్కడ? గాలి అమాంతంగా లేచి ఒక వ్యక్తిని పైకి తీసుకెళ్లి ఈడ్చిపడేసింది. భయంకరమైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామమున పేట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తా ఉంది. ఏ విత్తుతారో ఆ పంట కోస్తామని దేవుని వాక్యం చెప్తుంది. క్రైస్తవుడు సౌమ్యంగా మౌనంగా ఉంటాడు. క్రైస్తవుల మీద ఎన్ని దాడులో, ఎన్ని ఇబ్బందులో, ఎన్ని చర్చలు కూల్చేశారో, ఎంత ఇబ్బంది పెడుతూ వచ్చారు. భారతదేశంలో ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో, ఉత్తరప్రదేశ్లో దేవుని వాక్యం చెప్పాలంటే చాలా కష్టం. మందిరాలను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టి కూల్చేసి ఆ ప్రదేశంలో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకురావడం జరుగుతూ వచ్చింది. ఉత్తరప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగిందో కొన్ని విషయాలు నేను మీకు వివరిస్తాను. ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో, ఉత్తరప్రదేశ్ గురించి మీకు చెప్పక మునుపు ఒక వీడియో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఏం జరుగుతుంది అక్కడ? గాలి అమాంతంగా లేచి ఒక వ్యక్తిని పైకి తీసుకెళ్లి ఈడ్చిపడేసింది. భయంకరమైన వడగండ్ల వాన, ఎన్నడూ చూడలా. మెరుపుల దాడి, ఏంటి ఇది అనే యొక్క పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. ఎందుకు ఇది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఏమిటి, ఏం జరిగిందో ఆ విషయాలు నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఉత్తరప్రదేశ్ యేసుక్రీస్తుకి చాలా కఠినమైన ప్రదేశం. దేవుని సువార్త బడించాలంటే ఆ ప్రాంతంలో చాలా కష్టం. భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో చాలామంది అనాగరికమైన ప్రజలకు దేవుని సువార్త బడిస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రభుత్వం ఎన్నోసార్లు చిన్న మాట చెప్పినందుకే జైల్లో వేశారు. కొన్ని వేల మంది ఉత్తరప్రదేశ్ జైల్లో మగ్గిపోతూ ఉన్నారు. క్రైస్తవ మిషనరీలు, దైవ సేవకులు, సువార్థికులు మగ్గిపోతూ ఉన్నారు. భారముతో ప్రార్థన చేస్తా ఉన్నా, ఆ ప్రదేశంలో ఎవరైనా మిషనరీలు వెళ్ళినా, నన్స్ వెళ్ళినా, దేవుని ప్రజలని స్వార్ చెప్పి వారికి ఆహారాన్ని అందించి చేసినా కూడా వారిని మత మార్పిడి చట్టం కింద వారిని జైలు వేసి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో ఏం చేయాలో అర్థం కాని స్థితి. కానీ దేవుడు తలుచుకుంటే సామాన్యంగా ఉండదు కదా. ఇది ఆరంభమని నేను తెలియజేస్తా ఉన్నాను. ఉత్తరప్రదేశే కాదు, ఇంకా చాలా చోట్ల జరిగిన పరిణామాల గురించి మాట్లాడుతున్నాను. దేవునికి విరుద్ధంగా మీరు ఏం చేసినా కూడా వర్ధిల్లరు. న్యాయం జరగాల, న్యాయ ప్రకారంగా జీవించాలి. అసలు దేవుడు ఎవరు, దేవుని యొక్క రక్షణ ఏమిటో తెలుసుకునే విధానం. అదే ఉత్తరప్రదేశ్లో జరిగిన పరిణామము. 2 రోజుల క్రితము, ఈ మధ్య కాలంలో ఒక 4-3 రోజుల నుంచి భయంకరమైన వర్షాలు, వీధులు గాలులు, భయంకరమైన వడగండ్ల వానతో ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. ఆ ప్రాంతంలో అధికారుల ఇల్లు కూలిపోయినాయి. విపరీతమైన గాలివాన, షెడ్లు కొట్టుకుపోయినాయి. వర్షానికి బయటికి రావద్దని ఆ ప్రభుత్వం హెచ్చరిక చేసింది. ఎలా ఉందో తెలుసా పరిస్థితి? మానవుడా, నేను అంటాను, నీకున్న డబ్బును బట్టి, నీకున్న పదవులను బట్టి, నీకున్న హోదాలను బట్టి ఏదేదో చేయాలని, ఏదేదో మార్చాలని అనుకుంటావేమో. కానీ నిన్ను సృష్టించిన దేవుడి నుంచి నువ్వు తప్పించుకోగలవా? నిన్ను కలగజేసిన కన్న తండ్రి నుంచి నువ్వు తప్పించుకోగలవా? లేదే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పరిణామాలు అలానే జరుగుతూ ఉన్నాయి. ఏమిటి వేదన, ఏమిటి పరిస్థితి అనే సిచ్యువేషన్. దేవుని వాక్యము ఆ దినాలలోనే చెబుతూ వచ్చింది. ఆ దినాలలోనే, నోవాహు దినాలలో వర్షం వచ్చి అందరు అనేక మంది అల్లాడిపోయినారు. చాలామంది మునిగిపోయారు. ఇప్పుడు ఉన్న వర్షం ఏంటో తెలుసా? ఒక వేదనకరమైన వర్షం పడుతూ ఉంది. అక్కడ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు కూడా ఏ సమయంలో కూడా పడని వర్షం, విపరీతమైన వరదలు పొంగిపోతూ ఉన్నాయి.
జాగ్రత్తగా వీటిని గమనించండి. నేనేదో భయపెట్టడానికో ఏదో చెప్పట్లా. చెప్పేది ఏంటో తెలుసా? దేవుని ప్రజలను హింసించవద్దు. దేవుని ప్రజలను దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు హింసించవద్దు. అసలు దేవుడు ఎవరు, దేవుని లక్ష్యం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలి. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎవరిని విపరీతంగా ఎప్పుడన్నా నేను మాట్లాడాను? ఎవరినన్నా? ఎప్పుడు మాట్లాడలే. నేను హెచ్చరిస్తాను, తెలియజేస్తాను. ఇదే జరుగుతూ ఉంది ఆ ప్రదేశంలో. జరుగుతున్న విషయాలు మాత్రం పంచుకుంటున్నాను. జరగబోతున్న విషయాల గురించి ప్రభు తెలియజేస్తాడు. ప్రేమైన దేవుని ప్రజలారా, దయచేసి గమనించండి. భారంతో ప్రార్థన చేద్దాం ఉత్తరప్రదేశ్ ప్రదేశం గురించి. ఆ ప్రదేశంలో ప్రభుత్వాలు చేసిన పని వలన ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజల గురించి భారంతో ప్రార్థన చేద్దాం. కరోనా వచ్చినప్పుడు ఆ దినాలలో భారతదేశంకి విపరీతమైన కరోనా వచ్చింది. ఆ సమయంలో దేవుని ప్రజలుగా, క్రైస్తవులుగా వేదనతో ప్రార్థన చేశాం. ఆ దినాన దేవుడు తీసివేశారు, పూర్తిగా నిర్మూలన చేస్తూ వచ్చాడు. దేశ క్షేమము అవసరం. ఈరోజు దేశంలో డెవలప్మెంట్ కావాలా? దేశంలో భద్రత. చూడండి ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది? అనేక ప్రాంతాల్లో భయంకరమైన వర్షాలు. అలాగే ఈ మధ్య కాలంలో ఆ రాముడి గుడి కట్టారు. కట్టిన తర్వాత ఆ ప్రదేశంలో అయోధ్యలో కొన్ని కోట్ల రూపాయల డబ్బులు దోచుకున్నారు. ప్రజలు వేసిన కానుక ఉండిళ్ళు పక్కద్రావి పట్టించారు. 200 కోట్ల రూపాయలు. ఇదేనా భక్తి? ఇదేనా నిజమైనది? కాబట్టి నేను అంటాను, నిజమైన భక్తి చేద్దాం, నిజమైన కార్యాచరణ. ఊరికే ఒకరినొకరు ద్వేషమాడుకుంటూ, ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ, ఒకరినొకరు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఉండే పరిస్థితి వల్ల ఏం ప్రయోజనం? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో దేవుని బిడ్డలను, క్రైస్తవులను, ఎంతోమంది క్రైస్తవులు జైళ్ళల్లో మగ్గిపోతే ఎందుకు ఆ వర్షం వచ్చింది? కారణం ఏంటి? ఎందుకు అంత వర్షంతో ఇబ్బంది పడతా ఉన్నారు? వాతావరణం ఎందుకు మారిపోయింది? ఏం జరిగింది అసలు? ప్రకృతి కన్నెర్ర చేస్తే యెషయా 1వ అధ్యాయము 1-2 వచ్చిన, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేసిన వారు నా మాట వినట్లా, లోబట్లా. అప్పుడు ఆకాశమే వర్షాన్ని కుమ్మరిస్తుంది. గాలి, పిడుగులు, వడగండ్ల వాన. మానవుడు దేనికి తట్టుకుంటాడు చెప్పండి? నీ దగ్గర డబ్బు, హోదా, పలుకుబడి, దీన్ని బట్టి ఏమైనా తప్పించుకొని పోగలవా? లేదండి. క్రైస్తవులు ఎంతగానో ఇబ్బంది పెట్టారు, ఎంతగానో బాధపెట్టి. ఇదే కాదు, చాలా 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 చోట్ల భయంకరమైన వర్షాలు కలుగుతూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో దేవుని ప్రజలను ఎంతో మందిని చంపేశారు. రక్తం నేల ఓరింది. జైల్లో మగ్గిపోతున్నారు. చర్చిల్ని కాల్చేశారు, కూల్చేశారు. ఆడవాళ్ళను వ్యవస్థగా చేస్తూ వచ్చారు. దేవుడు చూస్తూ ఉంటాడా? ప్రకృతి చూస్తూ ఉంటుందా? ఆయన సృష్టించే సృష్టి మౌనంగా ఉంటుందా? సృష్టి మొరపెడుతుంది. కాబట్టి దినాన అయినా కూడా దేవుడు ఆ ప్రజలకు మరలా నెమ్మదిచ్చి సమాధానం ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు సహాయపడి. కాబట్టి రక్షణ ఏమిటో, దేవుడు ఎవరో, నిజమైన భక్తి ఏమిటో, నిజమైన కార్యం ఏంటో తెలుసుకునే అనుభవం కలిగి ఉన్నట్టు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమలాడుతున్నాను. ఉత్తరప్రదేశ్ ప్రాంతాన్ని రక్షించండి దేవా. సృష్టించిన సృష్టికర్తను మేము పూజించి ఆనందించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయగలను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.